అనుకుంటారు మీరు. అటువలే వీరును పాపము విషయమై వృద్ధులుగాను. వృద్ధులు అంటే ఏంటంటే, వృద్ధులు అంటే ఏంటి చెప్పాలి మీకు? వృద్ధులను చచ్చిపోయిన వారండి. పాపము విషయమై ఏమై ఉండాలంట? చనిపోయి ఉండాలి. వృద్ధులుగా ఉండాలి, చనిపోయిన శవముగా ఉండాలి. వాస్తవం చెప్పాలంటే పాపం విషయమై శవముగా పడి ఉన్నట్టే ఉండాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎక్కడ? క్రీస్తు యేసునందు. చెప్పండి. బాప్తిసం పొందిన తర్వాత మనం బ్రతికేది క్రీస్తులోనండి. నేను అనే అహంలో కాదండి, నేను అనే ఆ భావనలో కాదండి, క్రీస్తులో. తన అర్థం అదే. మరోసారి చదువుతాను జాగ్రత్త. దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటది వాక్యం. ఎవరికి బాధ్యత ఉంది ఇక్కడ? మాకే ఉంది. ఎవరికి బాధ్యత ఉంది? బాప్తిసం పొందిన వారికే ఉంది. ఎవరికి ఇక్కడ బాధ్యత ఉంది? ఎవరు స్పృహలో బ్రతకాల్సిన అవసరత వాక్యం చెబుతుందనంటే సంఘంకే ఉన్నదండి. దేవుని బిడ్డలకు